ప్రూవ్ చేస్తాయి. తను డిసెంబర్‌లో చేరింది. తర్వాత తను యాక్చువల్‌గా నాకు ఫుల్ టైమ్ సెక్రటరీగా పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడంటే జూలై 8 నుంచి నేను అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత అప్పుడు జూలై 8 నుంచి తను స్టార్ట్ చేసింది. నా బ్యాగ్ నుంచి రూ. 1,00,000 కనబడలేదు. ఆ డీటెయిల్స్ అన్నీని రిజైండర్‌లో ఇచ్చాము. తర్వాత ఎఫ్ఐఆర్‌లో కూడా అన్నీ ఉన్నాయి. సో, అది నేను చూసుకున్న తర్వాత ఆమెను అడిగాను. ఆ రోజు నెక్స్ట్ డే అంటే 18వ తారీఖున నేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఆ రోజు. ఆన్‌లైన్ కాల్‌లో నేను ముందసల ఈ అమౌంట్ పోయిందని నోటీస్ చేసిన తర్వాత నేను మా సీఎఫ్ఓ గారికి వీరికి చెప్పాను. వీరు మా హెచ్ఆర్ మేనేజర్‌కి చెప్పారు. తర్వాత మా జనరల్ మేనేజర్‌కిను. అప్పుడు ఈమె ఆన్‌లైన్ కాల్‌కొచ్చినప్పుడు ఆమెను అడిగాను. "మీకేమైనా తెలుసా నేను లేనప్పుడు ఎవరన్నా ఆఫీస్‌లో ఎంటర్ అయ్యారంటే ఎవరు ఎంటర్ కాలేదు" అని. తర్వాత ఇంకా రెచ్చిపోయి నన్ను అనుమానిస్తున్నారా అని ఆర్గ్యూ ప్రారంభించింది. ఇంకా సర్లే ఆ రోజు ఊరుకున్నాను. నెక్స్ట్ డే నేను వచ్చిన తర్వాత 19థ్ నేను ఆఫీస్‌కొచ్చిన తర్వాత దెన్ ఆహ్, మెయిల్స్ చేద్దాం అని చెప్పాను. మెయిల్స్‌కేమో కనెక్ట్ చేయమని చెప్పాను. తర్వాత అప్పుడు నన్ను అడిగాను యథాలాపంగా. "ఏమన్నా తెలిసిందా? ఆహ్, ఈ ఈ అమౌంట్ పోయింది కదా! అది చిన్న అమౌంట్ కాదు. రూ. 1,00,000 దాని గురించి ఏమన్నా తెలిసిందా?" అని. అంటే దాని మీద చాలా మళ్ళీ రెచ్చిపోయారు. మళ్ళీ నన్నే అడుగుతున్నారు. నన్నే ప్రశ్నిస్తున్నారు. అని రెచ్చిపోయి ఇంకా చాలా పెద్ద కేకలేయడం ప్రారంభించింది. అప్పుడు మా హెచ్ఆర్ ఇన్‌చార్జ్ రామూర్తిని, ఇంకా మా ఐటీ అండ్ పర్చేజెస్ మేనేజర్ ఆహ్, ప్రకాష్‌ని ఇద్దరిని పిలిచి మిమ్మల్నే హ్యాండిల్ చేయండి. ఎందుకంటే నా మీద ఎవరు ఇంతవరకు కేకలేదు. ఈమె ఇలాగా మిస్‌బిహేవ్ చేస్తుంది అని వాళ్ళకి చెప్పాను. సజెస్ట్ చేశారు. సర్లే మేమేమి తప్పు చేయలేదు. అందువల్ల మాకేమీ భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీ అందరిని పిలిచాం. మీకు ఈ విషయాలన్నీ చెప్దామని. ఇది జరిగింది. మీకేమో ప్రెస్ నోట్ రిజైండర్ ఇచ్చాం. మా ఆహ్, మా రిప్లై తను తన ప్రెస్ స్టేట్మెంట్స్‌లో ఆహ్, మీడియాకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదంతా ఫాల్స్ అని చెప్తూ హ్మ్. తర్వాత ఫ్యాక్ట్స్ అన్నిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇచ్చాం. దాంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ కూడాను ఇచ్చాం. దీంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓకే. కానీ మీడియా ఫ్రెండ్స్ చెప్పారు. ఆమె వాళ్ళతో మాట్లాడిందని. అందువల్ల నేనన్నాను మీడియాకెళ్ళిందని. వచ్చామండి. చైర్మన్ నా రూమ్‌లోనే పక్క రూమ్‌లో కూర్చుంటున్నాను. ఇంకా ఎవ్వరు లోపలికి రారు. నేను పిలిస్తేనే ఎవరన్నా వస్తారు. హ్మ్. తర్వాత తనని దాటుకొని ఎవరు రారు. సో, ఆ రోజేమో మా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ నేను మధ్యలో వెళ్ళాను. ఒక గంట సేపు జరిగింది ఆ రోజు మీటింగు. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా తిరిగొచ్చాను. తర్వాత నేను డయాబెటిక్‌ని ఆ! నేను అలా కూర్చోకూడదు ఒక చోట. కాసేపు లేచి నడుస్తూ ఉండాలి. సో, ఆహ్, మా రూమ్‌కి అడ్జాయినింగ్ కారిడార్ అక్కడైనా నడుస్తాను. లేకపోతే కిందకైనా నడుస్తాను నేను. సో, నేను కంటిన్యూయస్ రూమ్‌లో కూర్చోను. కానీ ఆమె అక్కడే ఉంటుంది. ఆమెను అడిగాను ఎవరన్నా వచ్చారా అని. లేదు అని చెప్పింది. సో, అది కాకుండా ఎంక్వైరీ చేస్తున్నామని ఆమె అంత రెచ్చిపోవాల్సిన అవసరం ఏమిటి? తర్వాత ఇంకొకటి ఇదంతా ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే ఆహ్, ఆ రోజు పోలీసుల ముందే ఆమె హోటల్ లాబీలో ఇంత గొడవ చేస్తున్నప్పుడు పోలీసుల ముందే ఆమె అన్నది, "నేనంతా ప్రిపేర్ అయి ఉన్నాను. ఏ పోలీస్ స్టేషనో, ఏ ఆఫీసర్స్‌ని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఏంటి అన్నీ నేను రెడీ పెట్టున్నాను చాలా రోజులు బట్టి. సో, ఐయామ్ ఫుల్లీ ప్రిపేర్డ్" అని చెప్పిందంట. ఏంటి ఎవరైనా రిజైన్ చేయాలంటే 2 మంత్స్ నోటీస్ ఇవ్వాలి. మేమే పంపించేసేటట్టయితే మేము 2 మంత్స్ సాలరీ ఇస్తాం. తన అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం అది. సో, ఆహ్, ఇది 36 మంత్స్ సాలరీ అని అడిగితే అనిత గారేమో ఆశ్చర్యపోయి 36 మంత్సా? నో 6 మంత్సా? ఆవిడ 6 మంత్స్ ఏమో అంటున్నారు. 6 మంత్స్ అంటే కాదు 36 మంత్స్ నాకు సాలరీ ఇవ్వాలి.
దాంతోనే తెలుస్తుంది ది బ్లాక్‌మెయిల్. ఇది మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మా దగ్గర ఆహ్, డబ్బు వసూలు చేయడానికి ఇది చేసిన పన్నాగం అని దాంతో క్లియర్‌గా తెలిసింది. ఇక మేమేమో ఇవ్వడానికి వీలు కాదని చెప్పాము. ఇవ్వడానికి వీలు కాదు అని చెప్తే ఇంక అప్పుడేమో ఎక్కడ లేని అభియోగాలు మా మీద మోపి ప్రెస్‌కి వెళ్ళింది. సో, ఉదయం న్యూస్ ఛానెల్స్ కొన్ని వచ్చాయి. వచ్చి వాళ్ళు నన్ను కలవాలన్నారు. నేను దేవి ఉపాసకుడిని. నేను నా భార్య ఇద్దరం మేము దేవి ఉపాసకులం. రోజు టైం ఉంటే 2 గంటలు లేకపోతే టైం లేకపోతే కనీసం ఒక గంట మా పూజ గది. మా ఇంట్లోనే ఒక టెంపుల్ లాగా కట్టుకున్నాం. సో, అక్కడ పూజ చేసుకుంటాం. సో, నిన్న శ్రావణ శుక్రవారం పూజ అయిన తర్వాత ఇవాళ శ్రావణ శనివారం ఆహ్, ఆహ్, పూజలో ఉన్నాం. అప్పుడు మీలో కొంతమంది వచ్చారంట. నాతో మాట్లాడాలని. వచ్చిన వారితోటి మా సీఎఫ్ఓ, మా జీఎం మాట్లాడారు. చెప్పారు. అప్పుడు వాళ్ళేమన్నారంటే, "లేదు అలా కాదు. మీ చైర్మన్ తోటే ఆయనతోనే మాట్లాడతాం. ఆయన్నే కలవాలి. ఏ మేము మా మీద ఒక్క కంప్లెయింట్ కూడా ఏ క ఎక్కడ ఏ కంప్లెయింట్ లేకుండా ఇప్పటివరకు చక్కగా మేము మంచి పేరు తెచ్చుకున్నాం. అటువంటిది దురుద్దేశంతోటి మా మీద కంప్లెయింట్స్ పెడితే మాకు చాలా బాధ అనిపించింది. అందుకని మా మిత్రులైన మీతోటి ఇది షేర్ చేసుకుందామని ఈ మీటింగ్ పెట్టాం. బ్రీఫ్‌గా మీకు ఎఫ్ఐఆర్ కాపీ, తర్వాత మా ప్రెస్ నోట్ అండ్ రిజాయిండర్ మీకు అందరికీ సర్క్యులేట్ చేసాం. అందులో ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చిందంటే మా దగ్గర కొత్తగా చేరిన లావణ్య అని ఆమె చేసిన పనుల వల్ల ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఆమె నా సెక్రటరీగా ఈ మధ్యనే చేరింది. నాకు అంతకుముందు 24 ఏళ్ల పాటు ఒకే సెక్రటరీ శాంతి. ఆమె ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. క్యాన్సర్ తోటి ఆమె జూన్ నెలలో చనిపోయింది. లాస్ట్ వరకు ఆమె ఎంతో కమిట్మెంట్ తోటి వర్క్ చేసింది. ఇప్పుడు శాంతి చనిపోయిన తర్వాత ఆమె ప్లేస్‌లో ఈమె వచ్చింది. ఈమెని డిసెంబర్‌లోనే తీసుకున్నాం. ఎందుకంటే క్యాన్సర్ తోటి శాంతి చనిపోతుందని తెలుసు కాబట్టి ఈమెని డిసెంబర్‌లోనే తీసుకున్నాం. కానీ శాంతి ఏమో నేను చనిపోయే వరకు వర్క్ చేస్తాను. నన్ను చేయనివ్వండి అని రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈమెనేమో అండర్ స్టడీగా ఆమె దగ్గర వర్క్ నేర్చుకోవడం కోసం, తర్వాత తనకంత వర్క్ లేదు కాబట్టి గెస్ట్ రిలేషన్స్ కూడా తీసుకోమని తనని సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా తనని తీసుకున్నాం డిసెంబర్‌లో. కానీ ఆమె న్యూస్ పేపర్స్‌కి ఇచ్చిన దాంట్లో 3 సంవత్సరాలు బట్టి మా దగ్గర పనిచేస్తున్నాను అని అన్నది 2023 నుంచి. అది పూర్తిగా ఫాల్స్.